హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మా ఊరికి చీమకుర్తికి దగ్గరలో ఉన్న 4-5 కిలోమీటర్స్ దూరంలో ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి. పురాతన టెంపుల్ అనమాట. స్వయంగా వెలిసిన ఆ లక్ష్మీ నరసింహస్వామి ఊరు పేరు వచ్చేసి గోనుగుంట అనమాట. శ్రీ గోనుగుంట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్. ఆ టెంపుల్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ మనం పూజారి గారి మాటల్లో అయితే విందాము. ఇంకా గర్భాలయ స్థానంలో గోవులంతా ఉంటూ ఉండేవి. అయితే ఒకరోజు ఆయన స్వయంభూ అయ్యి కింద పీఠంతో సహా ఉద్భవిస్తాడు. ఉద్భవించినప్పుడు అందరికీ సహజంగా విష్ణువాలయాలు లేదంటే విష్ణువతారాలకి కుడివైపు చక్రం, ఎడవైపు శంఖం ఉంటూ ఉంటుంది. దీనికి విశేషంగా కుడివైపు శంఖం ఉంటుంది, ఎడవైపు చక్రం ఉంటుంది అనమాట. అదే నరసింహస్వామి కానీ కాలం ఇట్లా నోరు ఇట్లా ఉగ్రంగా ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఈయన శాంతిమూర్తిగా ఉంటారు అనమాట. అలా ఉండని చూసి లక్ష్మీనారాయణ స్వామి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఒక స్వప్నంలోకి వచ్చి నేను లక్ష్మీ నరసింహస్వామిని శాంతిమూర్తిగా అవతరించానని చెప్పి చెప్తాడు. మనకి దగ్గరున్న మంగళగిరి, మాల్యాద్రి, మాలకొండ, పొదిలి, మోదేపల్లి అన్నీ కూడా పై కొండ మీద ఉంటూ ఉంటాయి. నేను ఇట్లా సాధారణ మనతో పాటు ఇట్లా భూమి మీద ఉంటారు అన్నమాట, కొండ మీద లేకుండా. విశేషంగా ఆయనకి ఎప్పుడైతే స్వయంపోయారో అప్పటి నుంచి అఖండ దీపారాధన అంటాం, నిత్యం వెలుగుతూ ఉంటుంది అనమాట. ఆ దీపారాధన ఇప్పటికీ 600 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అదే కొనసాగుతూ ఉంటుంది. ఆ అగ్ని నుంచి తీసుకోవటం, అదే అగ్ని సంరక్షణ జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసం ఈ గుడి విశేషంగా మాలు వేసుకున్న వాళ్ళకి, ఎవరైనా కాలం చేసినప్పుడు నిద్ర చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ప్రతి శుక్రవారం స్వామివారికి, అదేవిధంగా శనివారం అమ్మవారికి సహస్రనామార్చన జరుగుతూ ఉంటుంది. శనివారం విశేషంగా పొంగల్లోని ముక్కపల్లి తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇదే కార్తీక మాసం అయితే ప్రతి బుధవారం స్వామి పడి భజన జరుగుతుంది. బుధవారం మాసం కార్తీక మాసం ఇది కాదు, లోపల ఉంటుంది గర్భాలయం కనపడుతుంది. అది లైట్ అర్థంగా మీకు అర్థం కనిపిస్తుంది. అదేంటంటే మనకి లోపల ఉంటుంది. ఒకప్పటి నుంచి వెంకటగిరి రాజవారి కట్టించేది అంతా కూడా ఈ ఆలయం అంతా. ఆయన పరిపాలిస్తున్నప్పుడు మనకు అన్ని సుభిక్షంగా అందుతూ ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆదాయం తీసుకుందో మనకు వచ్చే సామాగ్రి అంతా సరిగ్గా రాకపోవడంతో అప్పటి నుండి మా తాత ముత్తాతలే, నేను 9వ తరం అనమాట ఈ ఆలయాన్ని. 9 తరాల నుంచి మా తాత వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ఆవదంతో, నువ్వుల నూనెతో వాళ్ళే పావలాకి ₹10 తీసుకొచ్చి అఖండాన్ని సంరక్షిస్తూ ఉండేవాళ్ళు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మన వాళ్ళందరూ కొంచెం ఆర్థికంగా ఎఫర్ట్ చేయగలుగుతున్నారు కాబట్టి ఆవు నెయ్యితో చేయడం మొదలుపెట్టారు. ఆవుపిల్ల నరసింహస్వామి దీక్ష తీసుకుని ఆవుపిల్లని వచ్చిన తర్వాత ఇప్పటికే 2.5 సంవత్సరాల నుంచి అఖండం ఆవు నెయ్యితో జరుగుతుంది.
చూశారు కదండి ఈ టెంపుల్ చరిత్రని విన్నారు కదా. సో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.